చిరంజీవి గారు ఇలా చేతులెత్తి దండం పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతా ఉన్నటువంటి ఆ విజువల్ ఏదైతే ఉందో అది ప్రైవేట్ మీటింగ్ దాన్ని లీక్ చేసి దాన్ని బయటికి విడుదల చేసి కొంతమంది వైసీపీలో కొంతమంది సునకానందం పొందడం కోసం మా రేంజ్ ఇది మా స్థాయి ఇది ఎవరైనా సరే మా ముందుకు వచ్చి దండం పెట్టాలని చెప్పేసి వైసీపీ కాదంటారా నా మాటలో 100% కాదంటాను బ్రహ్మనాయుడు గారు. భరించలేని ఓర్వలేనటువంటి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేసినటువంటి దుష్ప్రచారం చిరంజీవి గారికి అవమానం జరిగింది. మరి ఈరోజు చిరంజీవి గారే స్పష్టం చేశారు. వారు సాధారణంగా ఆహ్వానించారు, నన్ను ఎంతో మర్యాద పూర్వకంగా వారు పలకరించారు, మమ్మల్ని శ్రద్ధగా మాకు కావాల్సిన విన్నారన్నటువంటి ఉద్దేశం వస్తే అది గౌరవించినట్టే కదా. పొగిడినటి దుష్ట శక్తులు జీర్ణించుకోలేక ఆ రోజు చిరంజీవి గారి భేటీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేటువంటి విధంగా వాడుకొని లేనిపోని అపోహలు సృష్టించారే తప్ప వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినీ కూడా అవమానపరచలేదు. సార్ ఆ రోజు భేటీలో జగన్మోహన్ రెడ్డి గారు సినీ పరిశ్రమ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ కు రండి, మీకు స్థలాలు ఇస్తాం, మీకు స్టూడియోలకు స్థలాలు ఇస్తాం, మీకు ప్రోత్సాహకాలను ఇస్తాం, మీకు అవసరమైనటువంటి ప్రతి ఏర్పాటు చేస్తామని ఎంతో గౌరవంగా హుందాతనంతో చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ నన్ను ఈవేళ అక్కడ ఏం జరిగిందని అడుగుతున్నారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను చెప్తున్నా, సత్యం చెప్తున్నాను మీకు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మా సినిమా కళాకారులు గాని చిరంజీవి గారిని గాని ఎవరిని కూడా అవమానించలేదు, చాలా గౌరవించారు. సత్యం.